నమస్తే ఎస్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. నెహ్రూ యువ కేంద్రం వాకాడు బ్లాక్ వాలంటీర్ సలవాడి సోనియా ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం. కోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ఊనుగుంటపాలెం ఎంపీటీసీ దాసరి అంజమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జలమయంగా మారిన పలు ప్రాంతాలు. మొగల్తూరు మండల ఎంపీపీగా ఎన్నికైన ఆందే సూర్యావతికి, వైస్ ఎంపీపీగా ఎన్నికైన కైలా సుబ్బారావుకి, కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పట్టా రజని శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. కోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఊనుగుంటపాలెం ఎంపీటీసీ దాసరి అంజమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈమెను ఎంపీటీసీ సభ్యులు ప్రతిపాదించారని రిటర్నింగ్ అధికారి రమణయ్య కోరగా అందుకే ఒకే నామినేషన్ ఇవ్వడంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం ఉపాధ్యక్షులుగా కొత్తపట్నం ఎంపీటీసీ ఉప్పల శేషయ్యను ఎన్నుకున్నారు. కోఆప్షన్ సభ్యులుగా కోటకు చెందిన మయానా భాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ చక్రవర్తి హాజరయ్యారు. అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉండటం కనిపించింది. వైసీపీ సిఈసి సభ్యులు కొడవలూరు ధనుంజయ రెడ్డి అందరూ ఎంపీటీసీలకు సాధారణంగా ఆహ్వానం పలికారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీటీసీలు అంకమ్మ నారాయణ, కానూరు పద్మ, దాసరి పోలమ్మ, కాపులూరు రాజేశ్వరి, తూపిలి లక్ష్మమ్మ, వంజివాక ఎంపీటీసీ ఎంబేటి శశి, ఎంబేటి హిమబిందు, ఉప్పల శేషయ్య, షేక్ షంషుద్దీన్, సుబ్రహ్మణ్యం, వేమారెడ్డి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ మారెళ్ల భవానీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి వైసీపీ నాయకులు వేమారెడ్డి, షనీల్ రెడ్డి, నేతురుమల్లి హరిచంద్రారెడ్డి, పాతరి రాధాకృష్ణారెడ్డి, చిల్లకూరు సాయికృష్ణారెడ్డి, చేవూరు నాగేశ్వరరావు, ఉప్పల ప్రభాకర్, జెడ్పీటీసీ సభ్యులు దాసరి కోటయ్య, పుట్ట నారాయణ, మండల కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సిఐ హరికృష్ణ, కోట ఎస్ఐ జి పుల్లారావు పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7వ తేదీ దాకా జరుగు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ పండిత్ దీన్ దయాళ్ జన్మదినంలో పురస్కరించుకొని ఈరోజు కోట బీజేపీ కార్యాలయం నందు అన్నదానం మరియు పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి ప్రశాంతి రాజు గారు మరియు కోట మండల అధ్యక్షుడు రమేష్ బాబు గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు అంబరీష్ గారు మరియు మండల ప్రధాన కార్యదర్శి వాస్ గారు మరియు ఇతిహాస్ గారు, మండల ఉపాధ్యక్షురాలు పి మస్తానమ్మ, ఎం తిరుపాల్ అయ్య గారు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, మన అధ్యక్షుడు ఎస్కే కరీముల్లా, గిరిజన అధ్యక్షుడు టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 105వ జన్మదినం ఇది.
ఈయన జన్మదిన ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ గుర్తించి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈరోజు ఇదే సందర్భంగా కూడా ఇక్కడ కార్యాలయంలో ఏర్పాటు చేశాము. దీనికి ముఖ్య అతిథిగా మాకు ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రశాంత్ రాజు గారు, మన తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యదర్శి అని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా 2 రోజులు మండలంలో పర్యటిస్తారు, ప్రతి పంచాయతీలో కూడా. ఇవన్నీ సేవా సమర్పణ కార్యక్రమాల పర్యవేక్షణకి అవన్నీ ఇక్కడ ఇన్ఛార్జి వేశారు. దాని సందర్భంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈరోజు పుట్టిన సందర్భంగా పేదలకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాము. ఇక్కడ నిర్పేదలైనటువంటి వాళ్ళని గుర్తించి, అంటే ఎంతమంది 71 మందికి, అంటే మోడీ గారి జన్మదినం 71వ జన్మదినం అయిన సందర్భంగా 71 మందికి గుర్తించి ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్త సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, స్థానిక కార్యకర్తలందరూ పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ఆయన ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. దీనదయాళ్ 105వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ జన్మదినం సేవ మరియు సమర్పణ కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు 71 మందికి అన్నదానం, పండ్లు అవి ఇస్తూ ఉన్నాము. ఆయన అభినందిస్తూ ఆయన కార్యక్రమాలు, పోస్ట్ కార్డులు అవి వేస్తున్నాము. పోస్టులో ఆయనకి జన్మదిన ఆయన కార్యక్రమం అభినందనలు తెలుపుతూ నరేంద్ర మోడీ గారికి పంపిస్తున్నాము. ఈ కార్యక్రమాలు 8వ తేదీ దాకా ఈ సేవా కార్యక్రమం రోజుకు ఒక కార్యక్రమం ఉంటుంది. 29వ తేదీ రక్తదాన శిబిరం కూడా కోటలో యువమోర్చా కమిటీ తరఫున చేస్తూ ఉన్నాము. అట్లా ప్రతి ఇది 8వ తేదీ దాకా ఉంది. అవన్నీ అందరూ జయప్రదం చేయాల్సిందే కోరుకుంటాం. మీరు కూడా రండి, వర్షం రండి. డబ్బా తీసుకో. మసాలా మరే మసాలా నోటీస్ కండి నెహ్రూ యువ కేంద్రం వాకాడు బ్లాక్ వాలంటీర్ సలవాడి సోనియా ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కోట మండలం కోట గ్రామం బాలయోగి గురుకులం ఎస్సీ రెసిడెన్షియల్ విద్యా సంస్థ నందు మొదటగా ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినం సందర్భంగా ప్రిన్సిపాల్ మేడం మేరీ విజయ్ కుమార్ గారు పుష్పమాలను అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0ను నేషనల్ యూత్ వాలంటీర్ సలవాడి సోనియా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపాల్ మేరీ విజయ్ కుమార్ గారు, పీడీ శ్రీరేష్ గారు, పీఈడి శ్యామ్ కుమార్ గారు, ఎస్ఎస్ఎఫ్ సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ ఏటూరు శ్రీనివాసరెడ్డి గారు, వాకాడు మండలం ధర్మ ప్రచారక్ వాకాటి కిషోర్ గారు, ఎస్ఎస్ఎఫ్ కోట మండల సహ కన్వీనర్ పుల్లారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. నెహ్రూ యువ కేంద్రం వాకాడు బ్లాక్ వాలంటీర్ సలవాడి సోనియా మాట్లాడుతూ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం. దీనికోసం ప్రతి వ్యక్తి కనీసం అరగంట వ్యాయామం లేదా ఆటలు ఆడడం, తద్వారా మన యొక్క శారీరక మానసిక రుగ్మతలు నయం చేసుకోవడం, రోజువారీ జీవితంలో రన్నింగ్ మరియు స్పోర్ట్స్ వంటి ఫిట్నెస్ కార్యకలాపాలను చేపట్టడానికి, ప్రజలను ప్రోత్సహించడానికి, స్థూలకాయం, సోమరితనం, ఒత్తిడి, ఆందోళన, వ్యాధులు మొదలైన వాటి నుంచి స్వేచ్ఛ పొందడానికి ఫిట్నెస్ని ఒక జీవన విధానంగా ప్రాచుర్యం పొందడం మరియు ప్రజలు ఆరోగ్యపరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని చెప్పారు. Run for
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి వ్యక్తి ఉన్నత పదవులు అందుకుంటారని జెడ్పీ చైర్మన్ కవూరు శ్రీనివాస్ అన్నారు. జెడ్పీ చైర్మన్గా కవూరు శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తున్న సందర్భంగా పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల వల్లే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధిష్టానం, జిల్లా మంత్రులు తనపై ఉన్న నమ్మకం వల్ల జెడ్పీ చైర్మన్గా తనకి అవకాశం దక్కిందని కవూరు శ్రీనివాస్ అన్నారు. తనపై నమ్మకంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపి ఏలూరు ప్రమాణ స్వీకారానికి తనతో పాటు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీతో శ్రీనివాస్ ఏలూరు వెళ్లారు. విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో నియోజకవర్గ సభ్యునిగా నిర్వహించగలని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికైనందున అమల్లో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉన్నానని నేను స్వీకరించుకో పదవును విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్ట ప్రమాణం చేయించుతాను. శ్రీనివాస్ అనే నేను పశ్చిమ గోదావరి యలమంచిలి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా ఎన్నికైనందున అమల్లో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. పాలకొల్లు మున్సిపాలిటీ ఏరియాలో ఎటు చూసినా పందులు గుంపులుగా తిరగడంతో ఎటువంటి భయంకరమైన రోగాల బారిన పడవలసి వస్తుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో ఏ వ్యాధి బారిన పడవలసి వస్తుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో ఏ వార్డులో చూసినా పందుల సంచారం వందల సంఖ్యలో ఉన్నాయని, ఆ పందులను కుట్టిన దోమలు ప్రజలను కుడితే డెంగ్యూ లాంటి జ్వరాలు బారిన పడాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీల చేత ఆర్ఓఎంవి రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీతారామపురం సౌత్ శ్రీమతి నల్లి జయలక్ష్మి, ఎంపీపీగా వేముల దేవి వెస్ట్ 1 శ్రీ ముంగరాల రమేష్ నాయుడు, వైస్ ఎంపీపీగా లింగబోయిన చెల్ల గ్రామం శ్రీ షేక్ మెంటు మస్తాను కోఆప్షన్గా ఎన్నికయ్యారు. వీరి చేత ఆర్ఓ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ మధునూరి ప్రసాదరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యులకు శాసనసభ్యులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై నమ్మకంతో ఎన్నుకున్నారని, ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆయన అన్నారు. మండలానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేయాలని, అందరూ ఒక జట్టుగా ఉండి సమన్వయంతో పనిచేయాలని, నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని, పరిష్కారం కానివి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలని నేను చూసుకుంటానని ఆయన అన్నారు. మండలం అభివృద్ధి చేసేందుకు నా సహకారం ఎప్పుడు మీకు ఉంటుందని, మీరు అంతా శక్తి వంచన లేకుండా పనిచేసి ఆదర్శ మండల పరిషత్తుగా తీర్చిదిద్దాలని శాసనసభ్యులు శ్రీ ప్రసాదరాజు కోరారు. రాజ్యాంగం పట్ల శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నల్లి జయలక్ష్మి అను నేను నరసాపురం మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సీతారాంపురం సౌత్ సభ్యులుగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో జలమయంగా మారాయి. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఆకాశం మేఘామృతమై కురిసిన కుండపోత వర్షానికి ఈ పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో ప్రధానంగా శ్రీరాంపేట, పల్లపు వీధి, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బస్టాండ్ ప్రాంతంలో బ్రాడీపేట, ఫిషర్మెన్ కాలనీ తదితర ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీళ్లతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మిగిలిన 4-5 క్యాన్లు ఉంటాయి, సైడ్ నుంచి దొరుకుతున్నాయి.
మొగల్తూరు మండల ఎంపీపీగా ఎన్నికైన అందే సూర్యావతి గారికి, వైస్ ఎంపీపీగా ఎన్నికైన కైలా సుబ్బారావు గారికి, కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పట్ట రజనీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న శాసనసభ్యులు మధునూరి ప్రసాద్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు సేవ చేసే విధానం ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. మీ యొక్క గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఎంతగానో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం. మొగల్తూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, అలాగే వైస్ ప్రెసిడెంట్, ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యేక సమావేశం. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ డి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ఎంపీటీసీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ పాలకొల్లుపట్నం బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కెనాల్ రోడ్లోని బీజేపీ కార్యాలయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు మాస్కులతో పాటు విశ్వ మానవ వేదిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు అందించి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుడాల ఈశ్వర్ చందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉన్నమట్ల కబడ్డీ పట్న అధ్యక్షుడు జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జక్కంపూడి కుమార్ గారిని మాట్లాడవలసింది. माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఓం వీర్రాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఓం వీర్రాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి, మన తాతాజీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తాతాజీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ, జిందాబాద్ 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 బీజేపీ. రోజు భాగంగా గత వారం రోజుల నుంచి కూడా రేపు 7వ తారీఖు దాకా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని పాలకొల్లు పట్టణంలో ఇవాళ మెయిన్ రోడ్ గాంధీ బొమ్మల సెంటర్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కాడ ఆయన జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. అలాగే దీని తదనంతరం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వమానవ వేదిక వద్ద వృద్ధులకు భోజన వితరణ, అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు పట్నా ఓబీసీ అధ్యక్షులు ఎస్ఏ మూర్తి గారు, బొక్క నరసింహమూర్తి గారు ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఈరోజు మనం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క కూడా కార్యకర్త కూడా మనం తెలుసుకోవాలి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేది ఆయన కాన్పూర్లో ఒక సామాన్యమైన బ్రాహ్మణ కుటుంబంలో ఒక రైల్వేలో చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తికి పుట్టిన మొదటి సంతానం. వీళ్ళిద్దరు అన్నదమ్ములలో పెద్ద ఈయన చిన్నతనం నుంచి కూడా బాల్యం చాలా పేదరికంలో జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ తన జీవితాన్ని కనుక మనం ఒకసారి అధ్యయనం చేస్తే ఎవరికైనా సరే కళ్ళల్లో నీళ్లు సూడులు తిరగడం అనివార్యం.
ఎందుకంటే ఆయన బాల్యం నుంచి మరి కుటుంబ పరంగా మరి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తల్లిదండ్రుల్ని సోదరుల్ని కోల్పోయి విషాదమే తన చిరునామా అనే విధంగా ఆయన జీవనం సాగింది. అయినప్పటికీ ఆయన మరి విద్యార్థి దశలో అన్నీ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ MA కానీ అన్నీ కూడా ప్రథమ శ్రేణుల్లో ఉత్తీర్ణులయ్యి మరి మంచి ప్రశంసలు పొంది 281వ రోజు అన్న క్యాంటీన్ వద్ద తోట జెసికర్ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి తోట నాని గారు పేదలకు కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టినందుకు హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదములు. వైట్ వచ్చేస్తుంది దాంట్లో. చిన్నపిల్లలు కదా ఓదమ్మల్లా పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఎన్నికైన కౌరు శ్రీనివాస్ గారికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మరియు నర్సాపురం శాసనసభ్యులు మధునూరి ప్రసాదరాజు, దెందులూరు ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెహ్రూ యువ కేంద్రం వాకాడు బ్లాక్ వాలంటీర్ సలవాడి సోనియా ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం. కోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ఊనుగుంటపాలెం ఎంపీటీసీ దాసరి అంజమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జలమయంగా మారిన పలు ప్రాంతాలు.
మొగల్తూరు మండల ఎంపీపీగా ఎన్నికైన ఆందే సూర్యావతికి వైస్ ఎంపీపీగా ఎన్నికైన కైలాస్ సుబ్బారావుకి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పట్టా రజని శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.